సివిల్ సప్లై స్కామ్ పై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈడీకి ఫిర్యాదు చేశారు. సిబిఐ, ఏసీబీ, సెంట్రల్ విజిలెన్స్, డిఆర్ఐ, ఎఫ్సీఐ దర్యాప్తు సంస్థలకు కూడా ఫిర్యాదు చేయనుంది బీఆర్ఎస్ బృందం. ఈడీకి ఫిర్యాదు చేసిన వారిలో పెద్దితో పాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కాళేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు సుభాష్ రెడ్డి, నవీన్ కుమార్, మాజీ చైర్మన్లు సతీష్ రెడ్డి, వాసుదేవరెడ్డి ఉన్నారు. సివిల్ సప్లైలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుంభకోణంపై గత 20 నెలలుగా పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 1100 కోట్ల రూపాయల కుంభకోణం చేసినట్లు ఆరోపణలున్నాయి. అన్ని రకాల ఆధారాలతో గతంలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు ప్రజా ప్రయోజనాల వాద్యం వేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. నెలలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించి 17 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులతో తప్పించుకుంటుంది. అందుకే దర్యాప్తు సంస్థలను ఆశ్రయించాలని పెద్ది సుదర్శన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో అన్ని రకాల ఆధారాలతో కూడిన 715 పేజీల ఫిర్యాదును దర్యాప్తు సంస్థలకు అందజేశారు. ఈ ఫిర్యాదు కాంగ్రెస్ పార్టీలో భారీ కుదుపుగా మారనుంది. చాలా మంది కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఢిల్లీ పెద్దలు, గతంలో ఇన్ఛార్జీలుగా పనిచేసిన వారు ఈ కుంభకోణంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, సివిల్ సప్లై స్కామ్ పై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈడీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే గత కాంగ్రెస్ 20 నెలల పాలనలో పూర్తిగా అన్ని కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. అన్ని సంస్థలలో కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సివిల్ సప్లై శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ అవినీతి ఆరోపణలే కాదు, ఆధారాలతో సహా ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఈడీకి ఫిర్యాదు చేశారు. దాదాపు 734 పేజీల ఈడీకి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించారు. ఆధారాల్లో పూర్తిగా ఎవిడెన్స్ ఉన్నాయి. ఎవిడెన్స్ అన్ని కూడా డైరెక్ట్ బ్యాంక్ తో పర్సన్ ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిన వివరాలతో కూడిన బుక్లెట్ ను ఇవాళ ఈడీకి అందించారు. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో అనేక సందర్భాల్లో కూడా ఇటు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఏసీబీ ఎలాంటి విచారణ చేపట్టలేదు. రాష్ట్రంలోని అనేక కార్యాలయాలకు కూడా అనేక దర్యాప్తు సంస్థలకు అడిగినప్పటికీ కూడా దర్యాప్తు సంస్థలు సహకరించకపోగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. హైకోర్టులో విచారణ సందర్భంగా అనేక సందర్భాల్లో కూడా వాయిదాలు అడగడంతో ఇటు ప్రభుత్వం వాయిదాలు అడగడంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పూర్తిగా ఆధారాలతో సహా ఇవాళ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలోనే ఇది తప్పించుకునేందుకు ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. అందుకోసమే విచారణ సహకరించట్లేదు. విచారణలో భాగంగానే మీరు వాయిదాలు కోరుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అనేక సందర్భాల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం దీనిపైన అనేక సందర్భాల్లో మీడియా సమావేశాలు తెలిపారు. దాదాపు 1100లకు సంబంధించిన స్కామ్ జరిగింది. ఈ స్కామ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ కి సంబంధించిన ఇన్ఛార్జ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ల కూడా ఇందులో సంబంధం ఉంది. నేరుగా వాటాలు వారికే రైస్ మిల్లర్ నుంచి, బిడ్డర్ల నుంచి నేరుగా వారికే అకౌంట్లలో జమ చేశారు. దాదాపు 1100 పైచిలకు కోట్లకు సంబంధించిన అక్రమ రవాణా సంబంధించిన ఏదైతే బిడ్డర్స్ ఉన్నాయో బిడ్డర్ సంబంధించి సేకరించారనేది నా ప్రధాన అభియోగం. అంతేకాకుండా దాదాపు 834 కోట్లకు సంబంధించిన డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఆధారాలు అన్ని ఉన్నాయి. ఆధారాలను ఇవాళ ఈడీకి కంప్లైంట్ చేశారు. అయితే ఈడీ విచారణ సందర్భంగా ఏదైతే ఏసీబీకి ఇచ్చిన నేపథ్యంలో ఏసీబీ ఎలాంటి చర్యలు చేపట్టడం కావచ్చు, విచారణ చేపట్టకపోవడంతో ఇవాళ ఈడీకి ఇక్కడ ఫిర్యాదు చేశారు. త్వరలో ఖచ్చితంగా ఢిల్లీ ఈడీ ప్రధాన కార్యాలయంతో పాటు డిఆర్ఐ, అటు కేంద్ర దర్యాప్తు బృందాలకు సంబంధించిన సిబిఐని కూడా ప్రత్యేకంగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రి, సివిల్ సప్లై శాఖ మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారని చెప్పేసి కూడా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధారాలతో సహా బయట పెట్టారు. ఇప్పటికైనా వీటిపైన విచారణ చేపడితే కాంగ్రెస్ సంబంధించిన స్కాములు అన్ని బయటకు వస్తాయి. ఇది ఒక సివిల్ సప్లై స్కామ్ మాత్రమే, ఇలా అనేక స్కాములు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా
చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈడీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన తర్వాత మరోసారి ఖచ్చితంగా ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి సంబంధించి కావచ్చు, కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖను ఇతర ఉన్నతాధికారులను కూడా ఢిల్లీలో కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు కూడా తెలిపారు. ఇది డైరెక్ట్ బిడ్డర్ నుంచి రైస్ మిల్లర్ టు డైరెక్ట్ మంత్రుల ఖాతాలోకి డబ్బులు జమ చేయబడ్డాయి. ఆ డబ్బులన్నీ కూడా అక్రమ రవాణాకు సంబంధించి అక్రమ లావాదేవీలకు సంబంధించిన విషయాలను కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే బిడ్డర్ 2,380 రూపాయలకు సంబంధించిన క్వింటాలకు సంబంధించి అయితే దాదాపు 830 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి ఇదంతా కూడా వ్యవహారం జరిగింది. 30 లక్షల మెట్రిక్ టన్నుల డబ్బులన్నీ కూడా ఇటు మంత్రుల జేబులోకి వెళ్ళాయి. మంత్రులంతా కూడా కేంద్రంలోని ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలకు ముడుపులు అప్పగించారు. అవన్నీ కూడా ఆధారాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సివిల్ సప్లై స్కామ్ అనేది ఒక కుదిపేస్తుందని మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఇందులో ఎవరు బలైపోతారనే అనుమానాలు కూడా ఇప్పటికే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు చాలా మంది ముఖ్యమంత్రితో పాటు మంత్రి కింద నేరుగా అనుబంధం ఉంది కనుక వారిపైనే ప్రధానంగా చర్యలు తీసుకునే ఆస్కారం ఉన్నట్టు కూడా చెప్తుంది. అయితే ఇవాళ ఈడీకి ఇక్కడ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో త్వరలో ఢిల్లీకి వెళ్ళి కూడా ఫిర్యాదు చేస్తే ఆ ఈడీ వీరిపైన ఏ విధంగా ముందుకెళ్తుంది, విచారణ ఏ విధంగా చేస్తుంది, ఇటు సిబిఐతో పాటు ఏదైతే రెవెన్యూ డైరెక్టర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ప్రధానమైన విచారణ అధికారాలు వాళ్ళకు ఉన్నాయి కనుక వారికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు. దాదాపు 700 పైసలకు పేజీల ఎవిడెన్స్ అన్ని కూడా ఇవాళ ఈడీ కార్యాలయంలో అందించారు. మరి కాసేపట్లో దానికి సంబంధించి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి పూర్తి వివరాలను కూడా చెప్పనున్నారు. సంజన, లివిల్ చెప్పండి. అయితే దాదాపు ఇందులో 1100 కోట్ల కుంభకోణం జరిగినట్లు తెలుస్తుంది. ఈ కుంభకోణంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఢిల్లీ పెద్దలు, మాజీ ఇన్ఛార్జీలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ బీఆర్ఎస్ బృందం పక్కా ఆధారాలతో కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఏ విధంగా దర్యాప్తు ఉండబోతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ప్రధానంగా ఏసీబీకి ఇప్పటికే ఫిర్యాదు చేసింది, పూర్తి ఆధారాలన్నీ కూడా సమర్పించింది. కానీ స్థానికంగా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే సంస్థ ఏసీబీ అందుకు పెద్దగా ఎలాంటి విచారణ చేపట్టలేదు. విచారణకు సంబంధించి ఏ విధంగా కూడా ముందుకెళ్లకపోవడంతో ఇవాళ కేంద్ర దర్యాప్తు బృందాలకు ఫిర్యాదు చేశాయి. ఇలా ఈడీకి ప్రధానంగా ఫిర్యాదు చేసింది. తర్వాత ఢిల్లీకి వెళ్ళి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పెద్దలను కూడా కలిసి దీనిపై విచారణ వేగవంతం చేయాలి, దోషులను శిక్షించాలని చెప్పేసి కూడా కోరుతామని చెప్పేసి కూడా ఇప్పటికే పెద్ద రెడ్డి చెప్పారు. అంతేకాకుండా అన్ని ఆధారాలు అంటే ట్రాన్సాక్షన్ సంబంధించిన ఆధారాలు కావచ్చు, బిడ్డింగ్ చేసిన ఆధారాలు కావచ్చు, ఇటు రైస్ మిల్లకు సంబంధించిన ఆధారాలు అన్ని ఆధారాలు కూడా ఇలా పక్కాగా ఉన్నాయి. ఆధారాలు అన్ని కూడా ఖచ్చితంగా ఇది ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక కుదుపుతుంది. ఖచ్చితంగా చాలా మంది మాజీ మంత్రులతో పాటు మా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ గా పనిచేసిన ఇతర కాంగ్రెస్ పెద్దలు కూడా ఇందులో హస్తం ఉంది. వారందరికీ కూడా నేరుగానే డబ్బులు బ్యాంక్ అకౌంట్ త్రూనే వారికి డబ్బులు చేకూర్చాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తారు. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి సివిల్ సప్లై స్కామ్ కు సంబంధించి చాలా మంది కాంగ్రెస్ పెద్దలు ఇందులో పాల్పంచుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు 834 కోట్లు ఇప్పటికే ట్రాన్సాక్షన్ జరిగింది. మొత్తం కూడా 1100 కోట్ల అక్రమ లావాదేవీలు ఇప్పటికే గుర్తించినట్టు చెప్తున్నారు. వారంతా కూడా ఎవిడెన్స్ అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈడీకి ఇక్కడ ఏదైతే ఫిర్యాదు చేసిందో దేశంలోని వివిధ దర్యాప్తు సంస్థలకు కూడా ఫిర్యాదు చేస్తాం, ఖచ్చితంగా దీనిపై పోరాటం చేస్తామని చెప్పేసి కూడా పెద్ద రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.